ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ అనుమానం ఉంటే ఈ టెస్ట్ చేసుకోవాలా లూపస్కి అనేది? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అండి. కామన్ సింటమ్స్ ఏంటంటే ఎండలోకి వెళ్ళినప్పుడు ర్యాష్ రావడం, నోట్లో పుళ్ళు రావడం, సిగ్నిఫికెంట్ హెయిర్ లాస్, జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్స్, ఫీవరిష్ ఫీలింగ్ అండ్ వెయిట్ లాస్. ఇవన్నీ ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మీరు దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. చాలామంది తెలియక న్యూరాలజిస్ట్ దగ్గరికి, ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే they think that they treat the rheumatological diseases. That was 30-40 years ago when there was no rheumatology department. Now rheumatology departments almost there in major big hospitals. One should go to the rheumatologist, get tested. If it comes positive, start medication, quickly you get better. సార్, అంటే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చింది అన్నప్పుడు రకరకాల టెస్టులు ఉంటాయి అనుకుంటాను. సో మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి అందులో కూడా చాలా డెవలప్మెంట్ అయి ఉంటుంది. సో అది ఎట్లా ఉన్నది సార్? సో లూపస్ అని అనుమానించినప్పుడు కామన్గా ఏం టెస్టులు చేస్తామంటే అండి, ఏది ఇమ్యునోఫ్లోరెసెన్స్ టెస్ట్ చేస్తాం. అది పాజిటివ్ వస్తే కన్ఫర్మేషన్కి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఎలైజా టెస్టింగ్ చేస్తాం. ఈ రెండు పాజిటివ్ ఉంటే లూపస్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేస్తాం. దీంతోపాటు అదర్ టెస్ట్లు ఇఫ్ రిక్వైర్డ్ లైక్ ఏఎన్ఏ ప్రొఫైల్ అని, కాంప్లిమెంట్ లెవెల్స్ అని, డైరెక్ట్ కూబ్స్ టెస్ట్, దీంతోపాటు ఆప్లా టెస్ట్ అని కూడా చేస్తాం. ఇవన్నీ అంటే కన్సర్న్ దట్ లూపస్ టెస్టింగ్ అంబ్రెల్లా. సో ఈ అందరికీ అన్నీ చేయము, అవసరాన్ని బట్టి టెస్టులు చేస్తాం. ఈ టెస్ట్లు కన్ఫర్మ్ అయితే అప్పుడు దెన్ వి గివ్ ద ప్రిస్క్రిప్షన్. సో లూపస్కి రకరకాల మందులు అవైలబుల్ ఉన్నాయండి. ఉదాహరణకి హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే మందు చాలా ఇంపార్టెంట్. పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. యూజువల్గా 200 mg డోస్ ఇస్తాము. 400 mg వెళ్తే ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ ఈజ్ స్కిన్ పిగ్మెంటేషన్, స్కిన్ నల్లగా అవుతుంది అనమాట. అప్పుడు డోస్ తగ్గిస్తే సరిపోతుంది. అలాగే వీళ్ళకి పీరియాడిక్ రెటినల్ చెకప్ చేయాలి. కొంతమంది రెటినల్ పిగ్మెంటేషన్ వస్తుంది, అలాంటప్పుడు డోస్ తగ్గిస్తే సరిపోతుంది. సో హైడ్రాక్సిక్లోరోక్విన్, దాని తర్వాత ఎజథాయాప్రిన్, మెథట్రెక్సైట్, మైకోఫెన్లేట్, టాక్రోల్బస్, ఇవి కామన్గా వాడే ఓరల్ మెడికేషన్. తర్వాత బయలాజిక్ డ్రగ్స్ అని కూడా వచ్చినాయి. ఉదాహరణకి రిటెక్స్మ్యాబ్. లూపస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బయలాజిక్ మందు రిటెక్స్మ్యాబ్ అనేది ఇస్తాం. లేటెస్ట్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ఎనిఫ్రిలమ్యాబ్. ఇది లూపస్కి లైసెన్స్డ్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇన్ యూఎస్. ఇంకా ఇండియాకి రాలేదు. మా సెంటర్లో అయితే ఎనిఫ్రిలమ్యాబ్ దొరుకుతుంది ఫర్ క్లినికల్ ట్రయల్. సో దీస్ ఆర్ ద డ్రగ్స్ వీ కామన్లీ యూస్. తర్వాత ఒక మిత్ ఉంది ఈ మెడికేషన్ దగ్గరికి వచ్చేవాడికి, లూపస్లో ఎక్కువ స్టెరాయిడ్స్ ఇస్తారు అని. యాక్చువల్గా స్టెరాయిడ్ ఇనీషియల్ స్టేజెస్లో ఇస్తాం. స్టెరాయిడ్ ఈజ్ అ లైఫ్ సేవింగ్ డ్రగ్ ఫర్ లూపస్ పేషెంట్స్. ఎక్కువ ఇవ్వం, యూజువల్గా 5 mg 10 mg. కానీ లూపస్ ఫ్లేయర్స్ వచ్చినప్పుడు హై డోస్లో ఇస్తాం. యూజువల్గా పేషెంట్కి స్టార్టింగ్ స్టేజ్లో చెప్పాను 5-10 mg ఇచ్చిన 3 to 6 monthsలో 5 mg and బిలో వచ్చేస్తాం. అప్పుడు పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ లూపస్కి ఈ స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే త్వరగా వాళ్ళు కోలుకుంటారు. నేను లేమన్ లాంగ్వేజ్లో ఏం చెప్తా అంటే పప్పులో నెయ్యి వేసుకోవడం లాంటిది. ఇట్ విల్ గివ్ అ టేస్ట్. అట్లా ఈ లూపస్ మెడికేషన్తో పాటు స్టెరాయిడ్ యాడ్ చేయడం వల్ల క్విక్గా పేషెంట్ రిలీఫ్ అంటే వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గుతుంది. యాజ్ సూన్ యాజ్ దే get better, we'd reduce the dose and stop. సో స్టెరాయిడ్ పూర్తిగా మానేస్తాం. లూపస్ పేషెంట్కి తగ్గిపోతే ఫర్ ఎగ్జాంపుల్ 6 monthsలో నో సిమ్టమ్స్, దెన్ నో నీడ్ ఫర్ స్టెరాయిడ్. సో స్టెరాయిడ్ గురించి అస్సలు భయపడద్దు. ఇట్స్ అ లైఫ్ సేవింగ్ డ్రగ్ ఫర్ లూపస్ పేషెంట్స్. ప్రివెన్షన్ ఏమైనా ఉంటుందా సార్ లూపస్కి? సో చాలామంది అడుగుతారు జాగ్రత్తలు ఏంటి, దీన్ని ప్రివెంట్ చేయగలమని. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్, దీన్ని ప్రివెంట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ప్రివెంట్ చేయొచ్చు, కానీ ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ ప్రివెంట్ చేయలేం.
ఈ జబ్బు లక్షణాలు వస్తే టెస్టులు చేసి కన్ఫర్మ్ చేసి మందులు రెగ్యులర్గా వాడితే జబ్బు ఎక్కువ కాకుండా ఉంటుంది, ఫ్లేరప్స్ రాకుండా ఉంటాయి. జాగ్రత్తలు ఏమిటంటే హెల్తీ లైఫ్ స్టైల్, చక్కటి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అలాగే విటమిన్ డి లాంటిది కూడా చాలా మంచిది. ఈ విటమిన్ డి రెగ్యులర్గా వాడితే అది ఇమ్యూన్ బ్యాలెన్స్ కూడా పనిచేస్తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహార పదార్థాలు, ఉదాహరణకి వాల్నట్స్ లాంటివి, డ్రై ఫ్రూట్స్ మంచిది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉంటే మంచిది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవాయిడ్ సన్, డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజ్ కావద్దు. ఉండాల్సి వచ్చినా నాట్ మోర్ దెన్ ఫ్యూ మినిట్స్. అవాయిడ్ సన్ బికాస్ సన్ కెన్ ట్రిగ్గర్ లూపస్ ఫ్లేర్స్. అండ్ అవాయిడ్ స్ట్రెస్, పాజిటివ్ థింకింగ్. సో స్ట్రెస్ ఆల్సో కెన్ అగ్రవేట్. చివరిగా చెప్పేది ఏంటంటే లూపస్ పేషెంట్స్కి ఈ రోజుల్లో చక్కటి వైద్యం ఉంది. అల్లోపతిలో మందులు వాడుతూ నేను 100% చెప్తున్నాను, మీ సాధారణ జీవితాన్ని గడపచ్చు. సాధారణ జీవితం కంటే ఎక్కువే కూడా. పూర్తిగా తగ్గిపోతే చదువుకునే పిల్లలు చదువుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, వివాహం దగ్గరలో ఉంటే తగ్గిన తర్వాత వివాహం చేసుకోవచ్చు, పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ మధ్య నా ఒక పేషెంట్ వచ్చారు, షీ డిడ్ ట్రెక్కింగ్, 6 monthsలో తగ్గిపోయి ట్రెక్కింగ్కి వెళ్ళింది. పూర్తిగా జబ్బు తగ్గిపోయిన తర్వాత నా పేషెంట్, ముస్లిం పేషెంట్స్ హజ్కి వెళ్తారు, అలాగే హిందూ పేషెంట్స్ పిలిగ్రిమేజ్ తిరుపతి కొండెక్కుతారు, వైష్ణవదేవుడు టెంపుల్ దగ్గరికి వెళ్తారు. సో దే కెన్ డూ వండర్స్ విత్ ట్రీట్మెంట్. అసలు జబ్బు ఉందని మర్చిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేసే భరోసా మేము రుమటాలజిస్టులు అందరం ఇవ్వగలము. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.